గజ్జలు కనిపించడం లేదే. ఏమిటి గజ్జలు కనిపించట్లేదా? బాగుందమ్మా, పరీక్ష రాయటానికి వచ్చి పెన్ను ఇంట్లో మర్చిపోయినట్టు బాగుంది. ఇక్కడే పెట్టాను మాస్టారు, కనిపించడం లేదు. ఏమిటో ఇక్కడ పాఠం ఎప్పటికవుతుందో అక్కడ మనసభ గారింటికి ఎప్పుడు వెళ్తానో తల అంగుతకదిమి. ఒక్క నిమిషం మాస్టారు. బావా, నా గజ్జలు కనపట్టలేదు, నువ్వు ఎక్కడైనా చూసావా? నా బ్రష్ కనపడడం లేదు, నువ్వు ఎక్కడైనా చూసావా? ఏంటి నీ బ్రష్ కూడా పోయిందా? అవునే, ఎక్కడ పెట్టాను. ఇదిగో. ఏది? కొట్టమని బాబు, మూడో ప్రాణి ఓ మూల నేను వేసాను. ఇక్కడ మీ సరదాలు తర్వాత మోసభ గారింటికి వెళ్ళనందుకు ఇప్పటికే ఆయన మీసాలు వేలేస్తూ ఉంటాడు. ఇంకా తాలిసం అయితే నా ఒళ్ళు చీరేసి తల హంగు తగ్గది. ఒరే అబ్బిగా, నా ఒత్తులు పెట్లో 2 రూపాయలు పెట్టాను, నువ్వేమైనా తీసేవట్రా? నాకు అడ్డం పెట్లో 2 రూపాయలు బ్రష్ పెట్టాను, నువ్వు కానీ చూసావటమ్మా? నాకు బ్రష్ ఎందుకురా, పళ్ళు కొనుక్కుంటానా? రూపాయలు నాకెందుకు, నేనేం పత్తి కొనుక్కుంటానే. నటరాజా, వీళ్ళ మరుపు చూస్తే నా మతి లేచి చక్కపోతోంది. నాయనా, నా ప్రాణాలు పోయే లోపల గజ్జలు కనిపిస్తే కబురెట్టు వచ్చి పాఠం చెప్పుకుంటాను. అట్టాగే ఆ పుచ్చింది. అమ్మో, చూడకుండా ఉంటే ఇంకా వేసేవాడివే. ఏమిటి మాస్టారు, బయట మా అత్తయ్యగానే ఉంది. ఏమిటి ఉందేమో, ఉంటే బహుశా ఓ వంకాయలు గట్రా కొంటూ ఉండొచ్చు, నేను చూడలేదు. అమ్మా అమ్మా, అవతలేమో మాస్టర్ కోపడుతున్నారు, యువతలేమో నా గజ్జలు కనపడటం లేదు. ఇప్పుడు అలాగే మరి. అదేమిటే, ఇంట్లో పెట్టిన గజ్జలు ఏమవుతాయి? అదే తెలియటం లేదు. ఇంకే, ఆ మూగ పీనుకే కావాలని ఏదో చేసి ఉంటుంది. పట్టుకో. వృద్ధుడక్కట ఎంతటి వెర్రివాడు, విత్తుతున్నాడు మామిడి విత్తనం. మిమ్మల్ని ఏమిటే, నీ ముద్దుల కూతురు ఏది? నీలకెళ్ళిందేమో. ఏమేంటండి, చిన్నదాని గజ్జలు మాయం చేసింది. అదెందుకు ముట్టుకుంటుందే? కాని పని చేయటానికి కారణాలు ఎందుకట? పిల్ల నేర్చుకుపోతుందని కళ్ళల్లో నిప్పులు వస్తుంటోంది. అయిన దానికి కాని దానికి ఎందుకే దాన్ని అట్టాడిపోసుకుంటావు? మీరు కూడా ఏమిటండి, అది తీకపోతే కాలి గజ్జలకి కాళ్ళు వచ్చి లేచిపోతాయా? రానివ్వండి, కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతా, ఈడ విరగడైపోతుంది. ఇందాక పద్యం ఎంతవరకు చెప్పానమ్మా? హైమా,
పనేం లేదమ్మా. మునసబుగారెడ్డికి రాత్రి 1 గంటకైనా అబ్బబ్బబ్బబ్బా. పెట్టిన వస్తువు పెట్టిన చోట కనిపించదు కదా, కడుపు చించుకుని మరీ దాచుకోవాలి. త్రిపుర, మనం గజ్జల కోసం వెతుకుతున్నాం కదా, 2 మువ్వలకి రింగులు ఊడిపోతాను. సంసాల భక్తుడి దగ్గరికి వెళ్ళి మాట వేయించుకొచ్చింది. నా బంగారే, చెల్లెలంటే నీకెంత అభిమానమో. ఒక తల్లి గడుపును పుట్టకపోయినా ఒక రక్తం మంచు పుట్టిన వాళ్ళు కదటే, ఆ మాత్రం అభిమానం ఉండదు. వెళ్ళమ్మా, నువ్వు బిందు లోపల పెట్టు. ఆగు, ఏం మోగతీనుగా కట్టు కథలు చెప్తే నమ్మేసే వెర్రిదాన్ని అనుకున్నావటే నేను. నీ అందానికి తోడు డాన్స్ ఒకటా. మీరు ఊరుకోండి, ఇల్లుకి ఎలక సాక్ష్యమని. ఇదిగో, ఈసారి గజ్జలు ముట్టుకున్నావంటే కాళ్ళు వెరకొట్టి పొయ్యిలో పడేస్తా. నువ్వు మహారాణిలో ఊరంతా షికార్లు కొడితే అవతల పిడకలు తెస్తాడే. వెళ్ళు. ఏమ్మా, గజ్జలు కనిపించాయా? కనిపించాయి తల్లి, వెళ్ళి నేర్చుకోమ్మా. రండి మాస్టారు. చెయ్యత్తోం తతయితతోం తతయితయితతం తతయితదదిగిన తత్తిం రిన్నెత్తజ్జెన తత్తిం రిన్నెత్తజ్జెన తత్తిం రిన్నెత్తజ్జెన తత్తిం రిన్నెత్తజ్జెన నాదికోం తతనదిరతన దిరనా దిరనా దిని దిరన నాదికోం తతనదిరతన దిరనా ఏమిటి మాస్టర్, పాఠాలు అయిపోయాయా? చిత్తం ఇప్పుడే అయిందండి. ఏమిటో, ఏమి ఇవ్వకపోయినా మీరు ఇలా కష్టపడి. ఎంత మాట. మా దురదృష్టవశాత్తు తమ కాలు చెయ్యి పడిపోయినందువల్ల తమ పిల్లలకి నాట్యం నేర్పే అవకాశం, అదృష్టం నాకు కలిగింది గాని, లేకపోతే తమరు నిలబడ్డ చోట నిలబడగల అర్హులు. ఆ రోజుల్లో తమరు పదవి అభినయిస్తూ ఉంటే వెండి కొండ మించి సాక్షాత్తు ఆ నటరాజస్వామి దిగివచ్చి నాట్యం చేస్తున్నట్టుండేది కదూ. తమ అభిమానం అలా అనిపిస్తోంది. అనంతమైన నాట్యశాస్త్రంలో అక్షరక్రమం కూడా నేర్చుకోలేకపోయిన వాడిని. తీరని నా కోరికను నా పిల్లల్లో చూసుకోవాలన్న ఆశ. హైమను కన్నందుకు నిజంగా తమరెంతో గర్వపడాలి బాబు. మూర్తీభవించిన కళా స్వరూపం ఆ పిల్ల. ఓ పదం పట్టినా, భంగిమ పెట్టినా ఎంతో నైపుణ్యం కనిపిస్తూ ఉంటుంది. పోతే తమరు క్షమించాలి, సావిత్రికి కాస్త గ్రాహ్య శక్తి తక్కువ, కాలజ్ఞానం కూడా అంతగా లేదు బాబు. చాలేవయ్య, పెద్ద చెప్పొచ్చావు. మా అమ్మ అంటే అసలు నీకు ఎప్పుడూ చిన్న చూపే. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నీకు సరిగ్గా చెప్పడం చేతకాక మా అమ్మాయినంటావే. ఇదిగో మాస్టారు, రేపటి నుంచి సావిత్రి ఒక్కతే నేర్చుకుంటుంది. కాస్త శ్రద్ధగా, జాగ్రత్తగా నేర్పాలి. త్రిపుర, ఏమిటే ఇది? లేకపోతే ఏమిటండి, ఇంటిల్ల పాది కాళ్ళ గజ్జలు కట్టుకొని ఆడుతుంటే ఇంటి పని ఎవరు చేస్తారనుకున్నారు? అసలే ఈ మధ్య నా గుండెపోటు కూడా వస్తుంది. మీ అమ్మాయి నేర్చుకున్న చాలు, రేపటి నుంచి ఇంటి పని, వంట పని చేస్తుంది, మరేం పర్వాలేదు. త్రిపుర, ఆనందాన్నైనా ఆవేదనైనా నోరు విప్పి చెప్పుకోలేనందుకే అది కుమిలిపోతోంది. నాట్యం నేర్చుకుంటున్న కాసేపే దాని ముఖంలో సంతోషం కనిపిస్తోంది. మాట పోగొట్టి భగవంతుడు దానికి అన్యాయం చేశాడు. ఈ కాస్త ఆనందాన్ని పోగొట్టి నువ్వు దానికి అన్యాయం చేయకే. చాలండి, మనకున్న అవలక్షణాలకు తోడు పెళ్లి కావాలంటే ఆటపాట కాదు కావాల్సింది, పని పాట.
అమ్మా, ఈ అసమర్థుని కడుపున పుట్టడం నువ్వు చేసిన తప్పైతే తల్లి లేని నీకు తోడుంటుందనే భ్రమతో రెండో పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పమ్మా. ఏడవకమ్మా. నువ్వు ఈ ఇంట్లో పొందుతున్న ఆనందాన్ని చూసి సంతోషం పట్టలేక నా గుండె బద్దలైనప్పుడు నా కోసం ఖర్చు పెట్టడానికి 2 కన్నీటి బిందువులు దాచుకోమ్మా. ఏడవ. అత్తయ్య అత్తయ్య, ఓ నిమిషం నీ చేతిలో పని ఆపేసి ఓ 6 నిమిషం నీ చెవులు నాకు ఇచ్చేసావంటే ఓ మంచి వార్త చెబుతాను. సాయంకాలం తీరిగ్గా వింటాను కానీ ఇప్పుడు నా పనికి అడ్డం రాకు. ఇదిగో 2 నిమిషాలు ఆలస్యం చేసావంటే మళ్ళీ 2 ఏళ్ల వరకు ఇలాంటి అవకాశం రాదు. ఆ తర్వాత నీ ఇష్టం. ఏమిట్రా అంత విశేషం? మన సావిత్రి పెద్ద సినిమా స్టార్ కాబోతోందమ్మా. పోయా, ఇది 100సారి ఇలా చెప్పి నన్ను ఉడికించటం. పూతరేకులో ఎన్ని పొరలు ఉన్నాయో నీ బొర్రలు అన్ని అబద్ధాలున్నాయి. కానీ ఈ మాట మాత్రం నిజం అత్తయ్య. ఇదిగో కొత్త నటీనటులతో ఒక గొప్ప సంచలనాత్మక ప్రయోగాత్మక ఈ ఆత్మసంగతి మనకెందుకు గాని అసలు విషయం ఏమిటంటే 18-20 ఏళ్ల లోపున్న బాగా నాట్యం నేర్చుకున్న అందమైన అమ్మాయిలు కావాలిట. వెంటనే ఫోటోతో సహా దరఖాస్తు పెట్టుకోమని నీతో రాశారు. ఒరే అద్దిగా, నాకు తెలియక అడుగుతాను. మన సావిత్రికి 16 ఏళ్లే కదరా నిండుతా. మరి వాళ్ళు 20 ఏళ్ల అమ్మాయి కావాలంటున్నారు. అదే నేను సినిమా అంటేను 12 ఏళ్ల పాపను 18 ఏళ్ల పరుచులను చూపించగలరు. 60 ఏళ్ల ముసలాలను 20 ఏళ్ల పొంతమంతులను చూపించగలరు. చాలేరా, లేని వయసు పోయిన సొగసు సృష్టించడానికి వాళ్ళేం దేవుళ్ళా? వచ్చి దేవుడు కాదే, అపర బ్రహ్మలు. అసలు మనం తెర మీద చూస్తున్న వాళ్ళలో 190 మందికి ఏది వాళ్ళ సొంతం కాదు. ఎత్తి మీద జుట్టు వాళ్ళది కాదు, కొంచె రంగు వాళ్ళది కాదు, పొంపులు సొంపులు వాళ్ళవి కావు. అన్ని పెట్టుడి పేర్లు కట్టుడి పళ్ళు. ఏమిటో ఒరే, సావిత్రిని చేర్పిస్తే చేర్పించావు గాని ఆ కళ్ళు కళ్ళు కొట్టుకోవడాలు, ఆ ఒళ్ళు రుద్దుకోవడాలు అలాంటివన్నీ చేయాల్సి వస్తే చచ్చినా ఒప్పుకోకు. భద్రం, మన సావిత్రికి తప్పకుండా ఈ అవకాశం వస్తుందంటావా? అత్తయ్య, నేను అసలు తలుచుకోను. తలుచుకుంటే మాత్రం మంచు కొండ మీదైనా మంచం లేకుండా మండలం రోజులు పడుకోగలను. చూడు, నువ్వు పచ్చ జెండా ఊపేసి నన్ను ముందుకు దోసేయి. ఆ తర్వాత నా తడాకేమిటో చూపిస్తాను. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అయిపోయింది నా బతుకు. నీ నోటి సెలవు వల్ల సావిత్రి ఒక సినిమా యాక్టర్ అయితే ఏం కావాలి? అమ్మో అమ్మో, అందాకొచ్చావా? చూసావటయ్యా, నన్ను సినిమా యాక్టర్ని చేయవా? సావిత్రిని చెయ్యాలని ఎంత తెగించావు? ఏమిటి, మీ నాన్నతో చెప్తావా? చెప్పవా? తప్పమ్మా, మూగ పిల్లలు సినిమా హీరోయిన్స్ కాలేదు. పాపం పాటలాంటి పెళ్ళి మా వెళ్ళి పంపించుకోండి. అయితే అత్తయ్య, మరి ఫోటోలు వెంటనే పంపించమంటావా? సరే కానీ పాప గట్టా ఉంది. ఏమిటమ్మా, ఏమైంది? దగ్గొస్తుందా? ముందు పరీక్ష చేస్తాను. పర్వాలేదమ్మా, మందిస్తాగా. ఏమిటయ్యా అంటుంది? నాకేం అర్థం కావట్లేదమ్మా, ఏమైంది? నీకు దగ్గనుకుని మందిస్తున్నాడా? అయ్యో అయ్యో అయ్యో, దీని మొహం మండా. ఓహో అదే, పక్క ఊళ్ళో ఉబ్బసానికి ఏదో భస్మం ఇస్తున్నారు బాబు, చాలా బాగా పనిచేస్తుంది. అక్కడ పొయ్యి మీద అన్నం మాడి బొగ్గ అయిపోతుంటే ఇక్కడ కబుర్లు చెప్తూ కూర్చున్నావా? మొదలుష్టపదానా? అది ఇక్కడ కథలు చెప్తున్నావు, కబుర్లు చెప్తున్నావు కూర్చోలేదే. నీ మొగుడు ప్రాణాలు దక్కించుకోవడానికి ఇంత మందు తీసుకురావడానికి వెళ్ళిందే. మీరందరూ నేను ఎప్పుడు చస్తానని ఎదురు చూస్తుంటే 4 కాలాల పాటు అది బ్రతికించుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఆవేశపడకండి, ఆయాసం ఎక్కువ. రానిరా, ఒక్కసారిగా గుండె ఆగిపోతే దీని కడుపు చల్లగా ఉంటుంది. అనండి అనండి. ఆనాడు రెండో పెళ్లి వద్దు మొర్రో అంటే మా వాళ్ళు మెడలు వంచి మీ కంట కట్టారు. ఈనాడు నన్ను ఇలా వేపుకు తింటే నా గొంతు నులివి మీరు చంపేస్తున్నారు. ఆ చచ్చేదైతే దీన్ని వెంట పెట్టకపోతే వీడా పిల్లగడయ్యేది. త్రిపుర, ఊరే
ఊరేలిన వాడే ఊరు పేరున్నవాడు ఉన్నవాడు వాడే. మా ఊరి దేవుడమ్మా చల్లంగా మమ్మేలు రాముడమ్మా. మా ఊరి దేవుడమ్మా చల్లంగా మమ్మేలు రాముడమ్మా. మా వాడ వెలసినాడు మా వారి గాంచినాడు. మా వాడ వెలసినాడు మా వారి గాంచినాడు. మహిళోపల దేవుడై మహిమలెన్నో చూపినాడు. మా ఊరి దేవుడమ్మా చల్లంగా మమ్మేలు రాముడమ్మా. మహప్రభోని మహిమ తెలియగా మానవులెంతటి వారు. ఓ మహప్రభోని మహిమ తెలియగా మానవులెంతటి వారు. పరమాత్మాని భజనకు విలచితే బద్ధకమని పలికేరు. పరమాత్మాని భజనకు విలచితే బద్ధకమని పలికేరు. చర్మపు చిత్తులే శాశ్వతమనుకొని 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 చంచలమతులయ్యేరు. ఒక మాట ఒక బాణం అన్నాడు ఒక సీతమ్మని ఏలుకున్నాడు. ఒక మాట ఒక బాణం అన్నాడు ఒక సీతమ్మని ఏలుకున్నాడు. మడేలోడి మాటైనా మన్నించాడు. మడేలోడి మాటైనా మన్నించాడు. అడవి కంపి సీతమ్మను ఆదర్శం నిలిపాడు. మా ఊరి దేవుడమ్మా ఓహోయ్ రాములు సాహోయ్ సాములు. ఓహోయ్ రాములు సాహోయ్ సాములు. పడతా పడతా నేను పప్పు దాగలో పడతా. పడతా పడతా నేను పాతర గోతుల పడతా. పడతా పడతా నేను పప్పు దాగలో పడతా. పడతా పడతా నేను పాతర గోతుల పడతా. సీతమ్మప్పో హనుమంతప్ప హనుమంతప్పో సీతమ్మప్ప. సీతమ్మప్పో హనుమంతప్ప హనుమంతప్పో సీతమ్మప్ప. ఓహోయ్ రాములు సాహోయ్ సాములు. మా ఆడపడుచులు మా తల్లులు సీతమ్మలు. మగసిరి గల దొరలంతా మా తల్లులు రామయ్యలు. మా ఆడపడుచులు మా తల్లులు సీతమ్మలు. మగసిరి గల దొరలంతా మా తల్లులు రామయ్యలు. లేదు రావణ బాధ రాదు మాకు ఏ కొరత. లేదు రావణ బాధ రాదు మాకు ఏ కొరత. రాముడే దేవుడైన రామాయణమే మా కథ. మా ఊరి దేవుడు 5 6 ఎంత బాబు? 11. 5 6 కలిపితే 11. 5ను 6 పెట్టి అచ్చు వేస్తే 5 6 30. 5 4 20. 5 5 25. 5 6 30. 3 0. అలాగే అలా కూడా చేయి బాబు. ఒరే ఎందురా బాబు కొట్టుకుంటారు? అలా చేయకుండా చదువుకోండి. బాబు గారు రాముల వారి ప్రసాదం తీసుకోండి. ఇక మీకు దగ్గు ఆయుసం పూర్తిగా తగ్గిపోతుంది బాబు గారు. ఒరే కట్టుకున్న వాళ్ళు కన్నవాళ్ళు విలేసిన ఈ అనాథ ప్రేతం అంటే నీకెందుకురా ఇంత అభిమానం? ఏమిటి బాబు అలా అంటారు? దేవుడి మీద మనిషికి అంత భక్తి ఎందుకు?
తండ్రి అంటే కొడుక్కి అంత ప్రేమ ఎందుకు? ఇది అందుకే బాబు, ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగాను కన్న బిడ్డలాగా చూసుకుంటున్నారే, మీ రుణం ఎలా తీర్చుకోను బాబు? మనందరం రుణపడి ఉంది ఆ దేవదేవుడికిరా. ఆర్చిన తీర్చిన ఆయనే. అందుకే బాబు మీకు కాలు చెయ్యి అమ్మాయి గారికి నోరు వస్తే భద్రాచలం దాకా నడిచొస్తానని రాముల వారికి మొక్కున్నాను. నువ్వు ఎంత మొక్కుకున్నా ఎలా మొక్కుకున్నా ఆ దేవుడు దానికి మాట తెప్పించలేడురా. ఆ ఆశ ఉంటే కన్నవాణ్ణి నేను ఇలా చేతులు కట్టు కూర్చుంటానా? అదేమిటి బాబు, దేశంలో డాక్టర్లే లేరా, మంచి మందులే కరువా? పేరున్న డాక్టర్లందరికీ చూపించాను, మహిమలున్న దేవుళ్ళందరికీ మొక్కాను. ఏ డాక్టర్ దానికి నోరు తెప్పించలేదు, ఏ దేవుడు దాని బాధ తప్పించలేదు. మరి మాట రాని వాళ్ళకు వినపడదని కూడా అంటారు కదా. అమ్మాయి గారికి ఆకు గలగల్లాడితే తెలుస్తుంది, పిట్ట పిలిస్తే వినపడుతుంది. అదేట బాబు గారు? అది పుట్టుమోగది కాదురా. ఏ జన్మలో చేసిన పాపం, ఏ దేవుడి శాపం దాని రెండో ఏటే మాట పడిపోయింది. వచ్చి రాని మాటలతో నాన్న అని ముద్దుగా పిలిపించుకునే లోపే ఆ ముచ్చట తీరిపోయింది. ఊరుకోండి బాబు గారు, అంతవరకైనా దేవుడు మన పాలిటున్నాడు. కనీసం మనం చెప్పేదైనా అమ్మాయి గారికి వినపడుతుంది. అదేరా నా బాధ. నోటితో పాటు చెవులు కూడా మూతపడిపోయి ఉంటే ఈ తిట్లు శాపనార్థాలు వినపడకుండా ఉండేవి. అయినా దాని ముఖాన రాత రాసి ఉంటే మనం ఏమిటో. ఆ రాత రాసిన దేవుడికి తుడిచేసే శక్తి కూడా ఉంటుందిగా బాబు. కోతికి రాజ్యం ఇచ్చిన రాముడు, రాతిని మనిషిగా చేసిన ఆ దేవుడు తననే గురించి అమ్మాయి గారికి మాట ఎందుకు తెప్పించలేడు బాబు? సరే, నీకంత నమ్మకమే ఉంటే నేనెందుకు కాదనాలి? వెళ్ళి ఫోన్ చేయి. త్రిపుర, సాంబాయి భోజనానికి వచ్చాడే, ఇదిగో దీపక్షమలా నిలబడ్డాడుగా, కనబడుతూనే ఉంది. రానాయన శనివారం నాడు పొద్దు పొడవటమైనా మానుతుందేమో గానీ వీడు రాక తప్పదుగా. వారాల వాళ్ళకి వర్జాల వాళ్ళకి వండి వచ్చటేగా నా పని. ఏ అమ్మాయి గారు, ఈ సాంబార్ ఏమిటి ఎంత తిట్టిపోవచ్చినా సిగ్గు శరం లేకుండా భోజనానికి తయారైపోతున్నాడు అనుకుంటున్నారా? నాకు ప్రతి శనివారం పండగ అమ్మాయి గారు. ఎందుకంటే గుళ్ళో మనిషి దేవుడికి నైవేద్యం పెడతాడు, కానీ ఈ గుళ్ళో దేవతే మనిషికి అమృతం లాంటి ప్రసాదం పెడుతుంది. కూర్చోనా? డప్పు బాగా వాయించారంటారా? నాకు తెలిసిన విద్య అదొక్కటే అమ్మాయి గారు. నేను గొంతు విప్పందే, డప్పు మీద వేలు కదపందే రాముడు ఒక అంగుళం కూడా కదడు. రారా రారా అని రాముడు పిలిచాడు. రామా రామా నేను బదులు చెప్పాను, అంతే. రాముడు కదిలాడు, రాధవు కదిలింది. పాడతానమ్మాయి గారు, మీకోసం 100 సార్లు 100 పాటలైనా పాడతాను, కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఇవాళ రథం ముందు పాడానండి, రేపు పల్లకి ముందు పాడతాను. ఈ పుత్తడి బొమ్మ చిటికిని వినిపుచ్చుకుని ఒక అందమైన రాజకుమారుడు పల్లకిలో కూర్చోబెడతాడు. అప్పుడు మీరు సిగ్గుతో తలంచుకుని అబ్బాయి గారిని ఓరకండితో చూస్తూ ఉంటారు. ఆయన మాట్లాడే మీ కళ్ళలోకి చూడాలని ఎంతో ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు నన్ను ఎందరికంటేసినా ఒక మూల నిలబడి మీకు వినిపించేలా పడతాను. ఆనందంతో గొంతు పిగిలేలా పడతాను, గుండె పగిలేలా పడతాను అబ్బాయి గారు.